అమూల్యని పెళ్లి చేసుకొని వచ్చిన విశ్వ అమూల్య నా కన్న కూతురు కాదు అంటూ గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి భద్రావతికి విశ్వానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు నిజంగానే అమూల్య రామరాజు కూతురు కదా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందు తనని దూరం పెట్టడంతో ఇక వల్లి అయితే ఆ బాధని తట్టుకోలేక భాగ్యం దగ్గరికి వెళ్తుంది. ఇక భాగ్యం దగ్గరికి వెళ్ళి మీ మట్టికి మీరు ఆస్తి పోయిందని బాగానే చెప్పి మీరు సంతోషంగా ఉన్నారు, అక్కడ కూతురి కాపురం ఏమవుతుందని ఇంత కూడా ఆలోచించడం లేదు. ఆ రోజు నుంచి కూడా నన్ను దూరం పెడుతున్నాడు, కనీసం నాతో సరదాగా మాట్లాడడం లేదు, ఎప్పుడూ కూడా నా వెనకాలే తిరిగే ఇప్పుడు మాత్రం నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, దూరం పెడుతున్నాడు. ఇక మరొక విషయంలో నన్ను ఏమన్నా దూరం పెడితే నేను మావయ్య గారికి నిజం చెప్పేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను చేసిన తప్పుకి ఆయన బాధపడుతున్నారని తెలిస్తే మావయ్య గారు నన్ను అస్సలు కూడా క్షమించరు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాతో మాట్లాడకపోతే నేను భరించలేను అని వల్లి అయితే ఏడుస్తుంది. అప్పుడే భాగ్యం అయితే నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించే కదా ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసేది. మీ అమ్మ గురించి నీకు తెలీదా? నీ కాపురాన్ని ఎలా నిలబెట్టాలో, అల్లుడు గారిని మళ్ళీ నీ దగ్గరికి ఎలా చేర్చాలో నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. మీ అమ్మ గట్టిగా ప్లాన్ చేస్తే ఏదైనా సాధిస్తుందని నీకు తెలుసు కదా అని అంటూ భాగ్యం అయితే వల్లికి సరిపెట్టి ఇక పంపించేస్తుంది. అప్పుడే ఇక ఆనందరావు అయితే భాగ్యంతో అంటూ ఉంటాడు, ఏవండి ఆవిడగారండి, ఎలాగైనా మన అమ్ముడు జీవితాన్ని నిలబెట్టాలి, అల్లుడు గారికి ఎలాగైనా నచ్చజెప్పి అమ్మాయి తప్పు లేదని నేను కాళ్ళు పట్టుకోమంటారండి అని అంటూ ఉంటాడు ఆనందరావు. అప్పుడే ఇంకా అక్కడికి భద్రావతి అయితే వస్తుంది. ఇక భద్రావతి రావడం చూసి భాగ్యం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఈవిడింటి ఇలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. భాగ్యం అయితే అయ్యో మీ పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయిందా అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే అయినా మా గురించి మీకెందుకు, మా వియ్యంకులు రామరాజు గారికి మీకు పడదు కదా, వాళ్ళు మీరు మాట్లాడుకోరు, అలాంటప్పుడు మేము కూడా మాట్లాడుకోవడం పద్ధతి కాదు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా భద్రావతి అయితే డబ్బులు తీస్తుంది. ఇక డబ్బులు తీసి ఇవి 10 లక్షలు మీకు ఏదైనా అవసరానికి ఉపయోగపడతాయని తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక భద్రావతి అన్న మాటకి ఒక్కసారి భాగ్యం ఆనందరావు 10 లక్షలు డబ్బు చూస్తే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ షాక్ అయిపోతూ అంటూ ఉంటారు, మాకు డబ్బులు ఎందుకు, మాకు డబ్బులేమీ అవసరం లేదు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక భద్రావతి అయితే మీరు అప్పుల్లో కూరుకుపోయారని నాకు బాగా తెలుసు, అలాగే వల్లి దేనికో ఇబ్బంది పడుతుందని డబ్బుల కోసమని కూడా నాకు అర్థమయ్యింది, కాబట్టి ఈ డబ్బులు మీకు చాలా అవసరం, ఈ డబ్బులు తీసుకోండి అని అంటూ ఉంటుంది భద్రావతి. అయితే అప్పుడే ఇంకా ఇంత డబ్బు మాకు ఇస్తున్నారంటే మాతో ఏదో మీకు గట్టిగానే అవసరం ఉంది, అందుకే ఇంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నారు, మాతో ఏం పని అని భాగ్యం అడుగుతూ ఉంటుంది. తెలివైన దానివే, నేను ఇంత డబ్బు తీసుకొస్తే నీతో నాకేదో అవసరం ఉందని ఇట్టే కనిపెట్టేశావు, నువ్వు అనుకున్నది నిజమే, నీతో నాకు ఒక పనుంది అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక ఆ మాట విని భాగ్యం అయితే ఏంటది, నేను చెప్పినట్టు చేస్తే ఈ 10 లక్షలు శాంపిల్ మాత్రమే, మీకు కావాల్సినంత డబ్బిస్తాను అని అంటూ ఉంటుంది. కానీ నేను చెప్పే ప్రతి దాన్ని కూడా నువ్వు చేస్తానని నాకు చెప్పాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఆనందరావు అయితే ఆవిడ గారండి, ఇప్పుడు ఈ 10 లక్షలు తీసుకెళ్ళి అల్లుడు గారికి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ మన అమ్మాయిని బాగా చూసుకుంటారండి, ఆలోచించండి అని అంటూ ఉంటాడు ఆనందరావు. అప్పుడే భాగ్యం అయితే ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, మీ అమ్మాయి వల్లికి మీరే ఒకటి చెప్పాలి అని అంటూ వాళ్ళు వేసుకున్న ప్లాన్ అయితే చెప్తారు. అది విని భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, రామరాజు గారు కానీ ఇవి నిజం తెలిస్తే మమ్మల్ని అక్కడికక్కడే నరికేస్తారు అని అంటూ ఉంటుంది భాగ్యం. మీ పేరు బయటికి రాకుండా చూసుకునే బాధ్యత నాది,
ఒకవేళ మీకు ఇంత డబ్బు అవసరం లేకపోతే సరే వదిలేయండి, నాకు వేరే దారుంది, నేను అది చూసుకుంటాను అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక భద్రావతి అన్న మాటకి డబ్బులు అవసరమైన భాగ్యం అయితే సరే మీరు చెప్పినట్టే చేయిస్తాను, కానీ మా పేరు మాత్రం బయటికి రాకూడదు అని అంటూ ఉంటుంది భాగ్యం. సరేనని భద్రావతి మాట ఇస్తుంది. అప్పుడే ఇంకా అమ్మడు నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది వల్లికి. మనకి 10 లక్షలు వచ్చాయి అని అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది, 10 లక్షలు రావడం ఏంటి అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భద్రావతి వచ్చి చెప్పిన ప్లాన్ని చెప్పడంతో నీకేమన్నా పిచ్చి పట్టిందా, అసలు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి అసలు పడదు, దీనికింత నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని చెప్తూ ఉంటుంది భాగ్యం అయితే చూడమ్మడు, మన పేరు బయటికి రాకుండా ఆవిడ చూసుకుంటానని మాట ఇచ్చింది. ఒకవేళ మన పేరు బయట పెడితే ఆవిడ చంపేస్తానని బెదిరించిందనో మనం అప్పుడు ప్లేటు తిప్పేయచ్చు. ఇప్పుడు మనకి డబ్బులు చాలా అవసరం. అల్లుడు గారు నిన్ను మళ్ళీ ఇదివరకులాగా ప్రేమగా చూసుకోవాలంటే ఈ 10 లక్షలు అల్లుడు గారి చేతిలోనే పెట్టాలి. కానీ మొత్తం పని అయిన తర్వాతే డబ్బులు ఇస్తానందే ఆ భద్రావతి, అందుకని ఆవిడ చెప్పినట్టు చెయ్యి అని అనగానే అది తప్పేనేమోనమ్మా, ఒక ఆడపిల్లతో పని అని అంటూ ఉంటే చూడు నువ్వేమీ కూడా అలా అనుకోవద్దు అని అంటూ ఉంటుంది. భాగ్యమైతే చెప్పినట్టు చెయ్యి అని అనగానే సరేనమ్మా చేస్తాను అని అంటూ ఉంటుంది. వల్లి అయితే ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే కాలేజీకని బయలుదేరుతూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఆగమూల్య, అక్కడ మీ అమ్మగారు నీ కోసం పాలు పెట్టారు, తాగేసి వెళ్ళు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి చెప్పడంతో అమూల్య కిచెన్లోకి వెళ్ళి పాలు తాగేసి ఇక బయలుదేరుతుంది. అలా బయలుదేరిన తర్వాత ఇక వల్లి అయితే భద్రావతికి ఫోన్ చేస్తుంది. అమూల్య బయలుదేరింది అని అనగానే అప్పుడే ఇంకా అమూల్య దారిలోకి వెళ్ళేసరికి తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలా కళ్ళు తిరుగుతూ ఉన్న అమూల్యని అప్పుడే ఇక కారులో వచ్చి విశ్వ అయితే తీసుకువెళ్తాడు. ఇక విశ్వ ఒక గదికి తీసుకువెళ్ళి అమూల్యతో మత్తులో ఉన్న అమూల్యతో కలుస్తాడు. ఇక అమూల్య స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన అమూల్య విశ్వ తన పక్కన ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావని గుండె పగిలేలా ఏడుస్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు విశ్వ అయితే లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తావా, ఇప్పుడేం చేస్తావో చేసుకో అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడు ఇక అమూల్య అయితే ఇప్పుడు నేను ఇలా వెళ్తే నన్ను చూసి మా నాన్న బ్రతకరు, నేనే చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది అమూల్య అయితే. అప్పుడు ఇక భద్రావతి అక్కడికి వస్తుంది. ఇక భద్రావతి అమూల్యని చూసి ఎంత పని చేశావురా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నీ పంతం కోసం నాశనం చేశావా, నువ్వు నా మేనల్లుడని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉందిరా అని భద్రావతి నటించేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వ అయితే అత్త అని అనగానే రే, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి సిగ్గు లేదురా, ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను తలెక్కడ పెట్టుకోనరా, కానీ నాకు ముఖ్యం ముందు నా పరువు కాదు, ఒక ఆడపిల్ల జీవితం నిలబడాలి, ఇప్పుడు నువ్వు అమూల్య మెడలో తాళి కట్టాలి అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే అమూల్య షాక్ అయిపోతూ నేను చావనన్నా చస్తాను కానీ ఈ వెధవని మాత్రం పెళ్లి చేసుకోను అని అమూల్య అనేసరికి చూడు నీ జీవితం ఇలా అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోకూడదు, నువ్వు చనిపోయావని తెలిస్తే లోకం దృష్టిలో నువ్వు తప్పు చేసిందల్లా ఉంటావు, నువ్వు తప్పు చేసిందల్లా ఉంటే మీ అమ్మ నాన్న పెంపకం మీద అందరూ కూడా అనుమానపడతారు, వాళ్ళకి ఇంకా నరకం, అందుకని నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది భద్రావతి. ఇక భద్రావతి మాటలు నమ్మేస్తుంది అమూల్య అయితే. నమ్మేసిన తర్వాత ఇద్దరిని గుడికి తీసుకువెళ్ళి ఆ గుడిలో విశ్వ చేత అమూల్య మెడలో తాళి కట్టిస్తుంది. ఇక అమూల్యని అలాగే విశ్వాన్ని ముందు మీరు వెళ్ళండి, వెనకాల నేను వస్తాను అని అంటూ ఉంటుంది. ఈలోగా వల్లి అయితే వామ్మో ఏం జరుగుతుందో ఏంటో, పాలల్లో మొత్తం మందు కలిపి అమూల్యకి ఇచ్చాను,
నా పేరు బయటికి రాకూడదు అని వల్లి అయితే ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తరువాత ఇక పెళ్లి చేసుకొని అమూల్య అలాగే విశ్వ ఇద్దరు కూడా కారు అయితే దిగుతారు. ఇక వాళ్ళిద్దరిని చూసి రామరాజుకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అప్పుడే ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ధీరజ్ అయితే, రే నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావురా, నీకెంత ధైర్యం రా అంటూ ముగ్గురు కూడా విశ్వాన్ని కొడతారు. అప్పుడే ఇంకా రామరాజు అయితే, ఎంత పని చేసావమ్మా, వాళ్ళ కుటుంబం గురించి తెలిసి కూడా నువ్వు కూడా ఈ చిన్నోళ్ళలాగా ఎందుకు తప్పు చేశావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక వేదవతి అయితే ఎంత అమూల్యని చంప పగలగొడుతుంది. అప్పుడే ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు, బుజ్జమ్మ తను మన కన్న కూతురు కాకపోయినా సరే మన కన్న కూతురులాగా మన బిడ్డలతో సమానంగా పెంచాము అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి విశ్వ, భద్రావతి, అమూల్య అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అమూల్య అయితే, నాన్న నేను నీ కూతుర్ని కాకపోవడం ఏంటి నాన్న అని అంటూ ఉంటుంది. అమూల్య, అవునే నువ్వు ఒక అనాథవి, నేను డెలివరీకి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు, నిన్ను కని మీ అమ్మ చనిపోయింది, ఇక నీకు తల్లి లేదు, నాకు బిడ్డ పోయాడని మీ నాన్న మంచితనంతో నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నాము. అందరూ కూడా నేను డెలివరీ అయ్యి ఆడపిల్ల పుట్టిందని అనుకున్నారు. ఎప్పుడు కూడా ఈ రహస్యాన్ని, ఈ నిజాన్ని మీ నాన్న నేను మా గుండెల్లోనే దాచుకున్నాను తప్ప ఎవ్వరి ముందు కూడా బయట పెట్టలేదు. నిన్ను నా పిల్లలతో సమానంగానే పెంచుకున్నాను. ఈరోజు నువ్వు మా ఇంటి పరువుని తీసావు కదే, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని అంటూ చంప పగలగొడుతుంది అమూల్యని. తను పెళ్లి చేసుకుంది రామరాజు కన్న కూతుర్ని కాదని, ఒక అనాథనని తెలుసుకొని విశ్వ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి మన ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది, నా మేనల్లుడికి నేను ఒక అనాథనిచ్చి పెళ్లి చేశానా అంటూ భద్రావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.